అమావాస్యకు కానీ దసరా పండుగ సందర్భంగా కానీ రాష్ట్రాలలో తెలంగాణ ప్రాంతంలో అమ్మవారి శక్తిపీఠం అంటే మనది ఒక్కటే జోగులాంబ టెంపుల్ అలంపూర్లో ఉంది. అమ్మవారు ఆ శిరస్సు మీద ఇటకందంటే శివుడు శ్మశానంలో ఉంటాడు కాబట్టి ఆ శ్మశాన చిహ్నాలనే ఆమె ధరించి భక్తులను కాపాడుతుంది. బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలము, ఊర్ధ్వకేశాలు, చేతిలో రక్తపాత్ర, పుర్రెల దండ, శవాసనం మీద కూర్చొని ఉంటుంది. దేవాలయం మీరు అక్కడ బోర్డు చూస్తున్నారు, జోగులాంబ బాల పరమేశ్వర స్వామి గ్రూపు దేవస్థానంలోని జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో శ్రీ జోగులాంబ కొలువై ఉన్నది. ఇక్కడ మనం 5వ శక్తిపీఠంగా కొలుస్తాము. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఒక మ్యూజియం. ఫస్ట్ మనం ఎంట్రన్స్ కాగానే ఇక్కడ మ్యూజియం ఉంటుంది, తప్పకుండా చూడండి, చాలా మంచిగా ఉంటుంది. అలాగే కొద్దిగా ముందరికి లోపలికి వెళ్ళినట్టయితే మీకు గుడి లోపలికి వెళ్ళడానికి ద్వారం కూడా చూపిస్తాను. ఇక జోగులాంబ అమ్మవారి విషయానికి వస్తే అసలు అమ్మవారు ఎవరు, ఎలా వచ్చిందని, సతీదేవికి చెందిన పైపళ్ళు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం చెప్తూ ఉంటారు. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. 1990లో బహమనీ సుల్తాన్లచే భూస్థాపితం చేయబడింది. విజయనగర చక్రవర్తి 2వ హరిహర రాయల బహమానీ సుల్తాన్ సైన్యంతో పోరాడానికి తన సైన్యాన్ని పంపాడని, తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాన్ని ఇష్టపరిచాడని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఈ దాడుల్లో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి స్వరూపులైన చండీ ముండీలను సమీపంలోని మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే చూడండి, ఇదే ఎంట్రన్స్. మనం అక్కడ ఉచిత దర్శనానికి దారి అని కనిపిస్తుంది కదా, ఉచితంగా దర్శనానికి వెళ్ళేవారికి. అండ్ మనం ఇక్కడ చూస్తున్నాం వినాయకుడు ఎంతో ప్రతిష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి. శిథిలావస్థమైన ఎన్నో విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి, అంటే మళ్ళీ ప్రతిష్ఠించారు ఇక్కడే. ఇక ఇక్కడ చూస్తున్నాను, యాక్చువల్గా అందరూ అనుకుంటారు 5వ శక్తిపీఠం అమ్మవారు అక్కడ గర్భగుడి దగ్గర కాదు, ఇక్కడ కూడా అప్పట్లో 5వ శక్తిపీఠంగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు. నేను చూపించేది ఎగ్జాక్ట్లీ ఇదే అమ్మవారు. మీరు అక్కడ రాసి ఉంటారు సుమారు 1990 సంవత్సరంలో. ఇక బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం నేను చెప్పాను కదా, ఇక్కడ అమ్మవారు ఒక్కరే కాదు స్వామివారు కూడా ఉంటారు. ఆయననే మరెవరుగా శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి. ఈ టైమింగ్ సమయాలు ఇక్కడ స్వామివారు కొలువైన నంది చూస్తున్నారు మీరు. ఇక్కడ నందిని దగ్గర నుంచి కూడా స్వామివారిని చూడొచ్చు. అక్కడి నుంచి మీరు పక్కన గోపాల స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. కొద్దిగా మీరు ముందరికి వెళ్ళినట్టయితే బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శనం చేసుకొని పక్కకు వచ్చిన తర్వాత ఇది నాగకన్యల కోనేరు. ముఖ్యంగా మేము ఇప్పుడు జోగులాంబ టెంపుల్ తెలంగాణ స్టేట్లో ఉన్నాం. అయితే మెగా టీవీ వారికి మేము ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే అమ్మవారికి దర్శనం గురించి ఇక్కడ రావడం జరిగింది. మేము షాద్నగర్ నుంచి రావటం, ప్రతి అమావాస్యకు కానీ దసరా పండుగ సందర్భంగా కానీ చాలా జనం మన తెలుగు వాళ్ళంతా వస్తుంటారు. ఆ సందర్భంగా మేము కూడా వస్తుంటాము. అమ్మవారి మహిమాన్వితమైనటువంటివి. ఎవరు కూడా మన తెలుగు ప్రజలందరూ ఆరాధ్య దైవము. ఈమె అమ్మవారిని ఎప్పుడూ మనము ధ్యానం చేస్తూ ఉండాలి. ఇదొకటి మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ప్రాంతంలో
అమ్మవారి శక్తిపీఠం అంటే మనది ఒక్కటే జోగులాంబ టెంపుల్ అలంపూర్లో ఉంది. ఇక్కడ ఈ జోగులాంబ టెంపుల్లో హారతి తెలంగాణ చూడదగ్గ కార్యక్రమం ఉంటుంది. ఎన్ని 9 రకాలైనటువంటి హారతులు ఉంటాయి అమ్మవారి. అవన్నీ మనము దర్శించాలంటే మనం పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఆ విధంగా ప్రతి వాళ్ళు కూడా రావాలి. అంతా తెలుగు వాళ్ళు కూడా దీనికి ప్రోత్సహించాలి. ఇది చాలా చరిత్ర కలిగినటువంటి 17వ శతాబ్దంది. అట్లే ప్రహ్లాదరావు పంతులు గారు కూడా కలవటం జరిగింది. ఆయన కూడా విశేషాలు చెప్పడం జరిగింది ఇక్కడ. ఆ విధంగా అమ్మవారికి నమస్కరిస్తూ మీకు సెలవు తీసుకుంటాం. భక్త కల్పద్రుమాయ కోటిలింగ స్వరూపాయ స్వర్ణలింగాయ మంగళం. ఈ పురాతనమైనటువంటి దేవాలయాలు 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యుల్లో 2వ పులకేశి ఈ దేవాలయాలను నిర్మాణం చేశాడు. ఈ దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. నవబ్రహ్మ దేవాలయాలు అనేటువంటివి ఈ అలంపుర క్షేత్రంలోనే ఉన్నాయి. ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. దక్షిణ కాశీ అంటే ఉత్తర భారతదేశంలో ఉత్తర కాశీ ఏ విధంగా ఉందో దక్షిణ భారతదేశంలో దక్షిణ కాశీ అలంపురంగా పిలువబడుతుంది. అక్కడ ఏ విధంగా అయితే 64 ఘట్టాలు నదీ తీరం వెంట ఉన్నాయో ఇక్కడ కూడా నదీ తీరం వెంట 64 ఘట్టాలు ఉన్నాయి. అక్కడ కాశీలో విశ్వేశ్వరుడు, ఇక్కడ అలంపురంలో బాలబ్రహ్మేశ్వరుడు, అక్కడ విశాలాక్షి 17వ శక్తిపీఠం, ఇక్కడ జోగులాంబ 5వ శక్తిపీఠం. అక్కడ ఉత్తరవాహినిగా గంగా నది ప్రవహిస్తుంది, ఇక్కడ కూడా తుంగభద్రా నది ప్రవహిస్తుంది. అక్కడ ఏ విధంగా అయితే సంగమం ఉందో గంగా యమునా సరస్వతి, అదే విధంగా ఇక్కడ కూడా 10 కిలోమీటర్ల దూరంలో గొందిమళ్ళ అనేటువంటి గ్రామంలో కృష్ణానది, అది దక్షిణం నుంచి ఉత్తరంగా ప్రవహిస్తేటువంటి ఈ తుంగభద్రా నది ఆల్రెడీ భీమా నది పైన కలిసి ఉంటుంది. ఈ 3 నదులు కలిసి ఇక్కడ 10 కిలోమీటర్లో కలిసి అక్కడ నుంచి ప్రయాణం చేసి శ్రీశైలం వెళ్తాయి. దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. నవబ్రహ్మ దేవాలయాలు ఇక్కడనేమో ఇది బాలబ్రహ్మేశ్వర స్వామి స్వయంభూ లింగం, బ్రహ్మ తపస్సు చేసింటే ఆవిర్భవించేటువంటి లింగము, గోష్పాద లింగం ఆవు పాద ముద్రలాగా ఉంటుంది. ఇక్కడ నిత్యము రోజు ఉదయం 6 గంటలకు హారతి అవుతుంది. 6 గంటలకు ఇక్కడ హారతి అయిన తర్వాత ప్రసాదం పచ్చిన తర్వాత 6:30కి అమ్మవారి గుడి దగ్గర అక్కడ కూడా అయిన తర్వాత అక్కడ కూడా ప్రసాదం పంచుతారు. ఇక్కడ కూడా 7:30కు పూజలు మొదలవుతాయి. 7:30కు అభిషేకాలు, స్పర్శ దర్శనం అనేటువంటిది ఉంటుంది. అమ్మవారి దగ్గర కూడా కుంకుమార్చన ఉంటుంది, త్రిశతి అర్చన ఉంటుంది. అది 500 రూపాయల టికెట్. భార్యాభర్తలు కూర్చొని చేసుకోవచ్చు. అది ఎందుకు చేస్తారంటే నరఘోష కోసం చేసేటువంటి పూజ. అంటే మన ఉన్నతిని చూసి సహించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఆ పూజలు చేసుకుంటారు. అదేవిధంగా సాయంత్రం ఖడ్గమాల అర్చన ఉంటుంది, అది 300 రూపాయలు. 2 గంటల నుంచి అది మొదలవుతాయి. ఉదయం 3 బ్యాచులు జరుగుతాయి, మధ్యాహ్నం ఏమో 2 బ్యాచులు జరుగుతాయి. అక్కడ 300 రూపాయల టికెట్ ఉంటుంది. అదేవిధంగా ఉదయం 6 గంటలకు ఇది కవాటం తెరిచిన తర్వాత ఈ కవాటాలు రాత్రి 8:30కు కవాటాలు మూయబడుతుంది. ఎవరు వచ్చినా అదే టైంలో రావాల్సింది, అదే టైంలో దర్శనం చేసుకోవాలి. ఇది చాలా ప్రశస్తమైనటువంటి దేవాలయం. అంటే 17వ శతాబ్దంలో అమ్మవారి గుడి పడిపోయింది, ధ్వంసం చేశారు. అక్కడ బహమనీ సుల్తాన్స్ ధ్వంసం చేసినప్పుడు ఆ అమ్మవారిని తెచ్చి ఇక్కడే వీరభద్ర స్వామి దగ్గర పక్కకు ఆ గూట్లో కూర్చోబెట్టారు. 600 సంవత్సరాలు ఇక్కడే ఆ అమ్మవారు ఇక్కడ పూజలు అందుకున్నది. దాని తర్వాత 2001, 2005 వరకు ఆ మళ్ళా గుడి నిర్మాణమైంది. తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఆ దేవాలయాలు పునర్నిర్మాణం అయిపోయిన తర్వాత అమ్మవారు ఫిబ్రవరి 13, 2005లో అమ్మవారు యథాస్థానంలోపై కూర్చున్నారు. అప్పటి నుంచి చాలా ప్రశస్తి చెంది చాలా ప్రజలు ఎక్కువగా రావడం, ప్రజలు అనేకమైనటువంటి ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థలను సద్వినియోగం చేసుకొని అనేకటువంటి అభిషేకాలు, పూజలు చేసుకొని చాలా ప్రశస్తిని పొందుతున్నారు. అదేవిధంగా ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర చండీ హోమాలు జరుగుతాయి. మళ్ళీ అమావాస్యకి తర్వాత పౌర్ణమికి ప్రతి నెలలో వచ్చేటువంటి ఆ 2 అమావాస్య పౌర్ణమిలకి ఇక్కడ చండీ హోమాలు జరుగుతాయి. ఆ చండీ హోమాలు కూడా చేసుకొని చాలా తరిస్తున్నారు, ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థలను సద్వినియోగం చేసుకొని భక్తులు ఆనందపడుతూ వాళ్ళ యొక్క దర్శనాలు చేసుకొని ముగిస్తూ ఉన్నారు. అమ్మవారు ఆ శిరస్సు మీద ఏంటంటే శివుడు శ్మశానంలో ఉంటాడు కాబట్టి
ఆ శ్మశాన చిహ్నాలనే ఆమె ధరించి భక్తులను కాపాడుతుంది. బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలము, ఊర్ధ్వకేశాలు, చేతిలో రక్తపాత్ర, పుర్రెల దండ, శవాసనం మీద కూర్చొని ఉంటుంది. మనం చూస్తుంటాం, బల్లి మీద పడితే శాస్త్రం చూస్తాం. అదేవిధంగా గుడ్లగూబ ఇంట్లోకి వస్తే ఇల్లు వదిలిపెట్టిపోతాం. శవం ఎదురుగా వస్తే అది అపశకనంలాగా భావించి పక్కకి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఏముండకూడదు, నా భక్తులకి చాలా ఆనందంగా ఉండాలి, నేనే అవి శిరస్ధారణం చేసి భక్తులను కాపాడుకుంటానటువంటి ఆ విధంగా అమ్మవారు అవి శిరస్ధారణం ధరించి భక్తులను కాపాడుతూ వస్తుంది.